కొత్త నిబంధన పుస్తకములో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో ఆరాధన గురించి ఆయన అర్థమయ్యేలాగా మాట్లాడుతున్న సందర్భం మనం అక్కడ చదువుకుంటున్నాం. మతపరమైన ఆరాధనలు, దేవాలయముకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు, పితృపారంపర్య ఆచారాలు, వ్యర్థమైనటువంటి వాటిని, దేవుడి మందిరాన్ని ప్రేమించారు కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుని మందిరాన్ని ప్రేమించినంత దేవుణ్ణి ప్రేమించలేదు. వారికి వివరిస్తూ, అమ్మా మీరు ఎక్కడున్నా కానీ ఆరాధించే క్రమం ఎలాగంటే, దేవుడు ఆత్మ గనుక నీవు కూడా ఆత్మతో నింపబడాలి. దేవుడు సత్యము గనుక నీలో సత్యం ఉండాలి. ఇలాంటి వారిని దేవుడు వెతుకుచున్నాడమ్మా. ఇది నీకు అర్థమైపోతే చాలమ్మా, నువ్వు దేవుడికి దగ్గరైపోయినట్లే. దేవుని ఆత్మతో నింపబడకపోతే దేవునికి ఆత్మ సంబంధమైన ఆరాధనను ఏ వ్యక్తి కూడా ఇవ్వలేడు. దేవుని ఆత్మతో నింపబడపోతే ఏ వ్యక్తి కూడా దేవునికి పరిచర్య చేయలేడు. దేవుని పరిచర్యకు కానుక కూడా ఇవ్వలేడు. దేవుడు పరిచర్యను ప్రేమించలేడు. ఆరాధనలో పాటలుంటాయి, ఆరాధనలో వాయిద్యాలుంటాయి, ఆరాధనలో కీర్తనలు చదువుకుంటాం, ఆరాధనలో బాడీ మూమెంట్స్ ఉంటాయి, ఆరాధనలో కదలికలు ఉంటాయి. అయితే ఇక్కడ మనము వాక్యానుసారమైన ఆరాధనా క్రమాన్ని గుర్తించాలి. ఈనేటి ప్రపంచములో వాక్య విరుద్ధ ఆరాధన పద్ధతులు పెట్టరేగిపోతున్న దినాలలో, వాక్య విరుద్ధమైనవి విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి ఈ దినాలలో మనం వాక్యానుసారమైన ఆరాధనా క్రమాన్ని అలవర్చుకోవాలి. ఉద్యోగాల రీత్యా మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళొచ్చు, లేకపోతే చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు. కానీ వాక్యానుసారమైన ఆరాధనా క్రమాన్ని మనం గుర్తించాలి. దేవుడు అల్లరికి కర్త లేక అల్లరికి కర్త కాదా? అల్లరికి కర్త కాదు. కాబట్టి మీరు ఏది చేసినా మర్యాదగా చెయ్యండి అన్నాడు. ఏది చేసినా మీరు క్రమముగా చెయ్యండి అన్నాడు. ఏది చేసినా మీరు ఆత్మతో నింపబడి చెయ్యండి అన్నాడు. ఇక్కడ ఒక వాక్య భాగాన్ని మీకు చదివిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చదవండి. కార్డ్లెస్ మాకు కూడా నా కోసం సిద్ధంగా ఉంచండి. మరియు మద్యముతో మత్తులై ఉండొద్దు. దానిలో అంటే మద్యముతో మత్తులై ఉండి ఇక్కడ కూర్చున్నారా నారాయణరావు గారు? అందరూ మందు కొట్టొచ్చారా? రాత్రి ఏమన్నా ఆ కిక్ ఏమన్నా తగ్గలేదా? మరి ఎందుకు నిద్రపోతారు ఇక్కడంటే, రాత్రంతా ఉపవాసము జాగారము చేసి ఒకవేళ నిద్రలేము రావచ్చు, నైట్ డ్యూటీ ఓటీ చేస్తుంటే ఒకవేళ నిద్ర రావచ్చు. కానీ ఆత్మతో నింపబడి మీరు లేకపోతే మీకు నిద్ర వస్తుంది, మగత వస్తుంది. ఏమి విన్నారో మీకు అర్థం కాదు, ఎందుకు వచ్చారో మీకు అర్థం కాదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో కూడా మనకు అర్థం కాదు. సినిమా హాలుకు వచ్చి కూర్చొని వెళ్ళిపోయినట్లుగానే దేవుడు మందిరము కూడా వచ్చి వెళ్ళిపోయినట్లుంటుంది. అప్పుడు దేవుడు మందిరాన్ని ప్రేమిస్తున్నాం, ఐక్యారాధన ప్రేమిస్తున్నాం, దేవాలయాన్ని ప్రేమిస్తున్నాం, ప్రేమ విందును ప్రేమిస్తున్నాం, ప్రభు బలను ప్రేమిస్తున్నాం. కానీ ప్రభు బల్ల అంటే నలిగిపోయినటువంటి శరీరము, కార్చిన రక్తము కార్చినటువంటి వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి హృదయములో లేకుండా, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాక్యము మన హృదయములో లేకుండా, ఆత్మతో నింపబడకుండా నువ్వు ఏ విధముగా వాక్యానుసారమైన ఆరాధన దేవుడికి ఇస్తావు? ఇప్పుడు మళ్ళీ ఆ వాక్యాన్ని ఇప్పుడు చదవండి. మీరు మరియు మద్యముతో మత్తులై ఉండొద్దు. దానిలో దుర్వ్యాపారం ఉంది. అయితే ఆత్మపూర్ణులై ఉండాలి. ఒకనినొకడు కీర్తనలతోనూ, ఆత్మపూర్ణులై ఉన్నవాడు ఒకనినొకడు
కీర్తనలతో సంగీతాలతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయములలో పాడండి, హెచ్చరించాలి. అమ్మ వచ్చేవారు రారేమో, వీళ్ళు అలుగుతారేమో, ఏమండి వీళ్ళని ఎంతకాలం బుజ్జగిస్తామండి, ఎన్ని వారాలు బుజ్జగిస్తామండి, ఎన్ని నెలలు బుజ్జగిస్తామండి, క్రీస్తు నాయపేట మీద నిలబడినప్పుడు లెక్క ఎవరిని అడుగుతాడండి దేవుడు? పాటల పుస్తకాలు ఏవి మీకు అని అడిగే అధికారము నాయకుడికి లేనప్పుడు ఈ మందిర సంబంధులుగా మీరు ఎలా ఉంటారు? మీరందరూ నోరు తెరిచి పాడండి అని అడిగే అధికారం మాకు లేకపోతే ఇక మీకు నాయకుడు ఎవరున్నారు? మీకు అర్థమవుతుంది కదండి. ఆత్మతో నింపబడండి, తర్వాత కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు హెచ్చరిస్తూ మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. మీకు ఒక చిన్న వర్క్ ఇస్తున్నాను. మీరు ఏం పని కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఈ ఆరాధన ముగింపు వరకు మీరు ఒక ఇన్ఛార్జ్, మీ పక్కన వాళ్ళకి, ఈ పక్కన వాళ్ళకి మీరు ఇన్ఛార్జు, ఆయన నీకు ఇన్ఛార్జ్, నిద్రపోకుండా ఆరాధన అయ్యే వరకు. అర్థమైంది మీకు? అర్థమైంది కదా? మీ పక్కన వారికి మీరు ఈ ఆరాధన అయ్యే వారికి ఇన్ఛార్జు, అలాగే నీకు నీ పక్కన వారు ఇన్ఛార్జ్. ఇప్పటి వరకు అదే పనిగా వాళ్ళ ఇంకా చూడమాక లాగి చూసి కొట్టేస్తారు. నిదానంగా మీద చెయ్యండి, కుదిరితే భుజాలు నొక్కండి. టంక్సాల వెంకటేశ్వర గారు ఎక్కడ? ఓకే, అప్పుడు మేనమామ కదా, భుజాలు నొక్కుతూ ఉంటాయి వెనక్కి వెళ్ళి. భుజాలు నొక్కితే తప్పేం కాదు, కాస్త రిలాక్స్ వస్తుంది అనమాట, రిలాక్స్ వస్తుంది. కాన్ఫరెన్స్లో ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎఫెసీ పత్రికలో చెప్పినటువంటి వాక్యం ప్రకారము హృదయముతో నింపబడిన దాన్ని బట్టి మనం ఇక్కడ కూర్చున్న మనము పాటలు పాడగలం, మూమెంట్స్ ఇవ్వగలము. హల్లెలూయా అంటే మీరు హల్లెలూయా అని చెప్పే స్థితిలో లేకపోతే, పాటలు పాడే స్థితిలో లేకపోతే, దేవుడికి వందనాలు కదలిక, రాజేష్ వందనాలు ఏంటయ్యా వందనాలు అన్నారు, బాగుంది. సూర్యమంట వందనాలు ఎవడు చెబుతాడండి? ఎందుకు సూర్యమంట వందనాలు చెప్పాలి? పాటలు కూడా అలాగే. ఆత్మతో నింపబడిన వాడు శరీరంగా బలహీనముగా ఉన్నప్పటికీ ఆత్మశక్తితో పరుగులు తీసుకుంటూ వస్తాడు మందిరానికి. ఎంతమంది నమ్ముతున్నారు? చర్చ ఫ్రెష్ నమ్ముతున్నారా? ఆత్మతో నింపబడితే శరీర బలహీనతలు, రోగాలు మనకు అడ్డురావు. ఏం చేస్తాం? దేవుడు ఆత్మశక్తితో మనం ఏం చేస్తాం? పాడతాం. దావీదు నాట్యం ఆడాడు కదండి, తెలుసా మీకు? ఎప్పుడు తెలుసు? దావీదు నాట్యం ఆడాడా? అరే ఆడాడా? చూడలేదా? చూడలేదంటాడు. అబ్రంగా బైబిల్లో చూసావా? విన్నావా? ఓకే, ఇప్పుడు ఓకే, నాట్యమయ్యాడు. తప్పు చేశాడా, మంచి చేశాడా? భార్యకి ఏం కలిగింది? మీ మెడ నొప్పి పుడుతుందని చెప్పి నేను ఇటు వచ్చేస్తున్నాను. భార్యకి ఏం కలిగింది? ఏమంది? భర్తనే ఏమంది? తెలిసిన మాటలే చెప్పండి. ఎగతాళి చేసింది. నిజంగా దావీదు ఆడిన నాట్యము తప్పైతే, అది ఆత్మసారం కాకపోతే మేకాలను దేవుడు ఆశీర్వదించేవాడు కదా. ఏమైంది ఆమెకు? శాపం. అందుకే మనం ఎవరిని విమర్శించాం. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు ఆరాధించండి, తప్పు లేదు. ఒకవేళ నాలో ఉన్నటువంటి ఆత్మతో నింపబడిన దాన్ని బట్టి నేను కొన్నిసార్లు నా చెయ్యి ఇలా లెగవచ్చు, లేక నా చేతులు ఇలా జోడించవచ్చు, లేక తల వంచవచ్చు, లేక నేను ఇలా పాడొచ్చు. కళ్ళు మూసుకున్న వారిని చూసి కళ్ళు తెరిచిన వారు ఎక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు.
లేక మీకు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి మీరు లైట్గా ఒక కాలు మూమెంట్ అవ్వచ్చు, తప్పేమి లేదు. అది సిద్ధాంతపరమైనటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఒక ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి రండి. ఎవరైనా బాయ్ గర్ల్ రండి, ఎవరొకళ్ళు నా పక్క రండి. కమాన్ సూన్, వై ఆర్ లైక్ దట్ లేట్? ఎనీబడి, నో ప్రాబ్లం, కమ్. కార్డ్లెస్ మౌత్ పీస్ తీసుకున్నాను, పరిగెత్తాలి. కార్డ్లెస్ మౌత్ పీస్. హలో మైచి పక్కన. ఓకే, ఆరాధన ఆరాధన. అందరూ ఆత్మతో నింపబడి ఆరాధించండి. దేవుడు తన ఆత్మను దింపబోతున్నాడు. శక్తిని పొందుకోండి. ఆరాధన ఆరాధన. అందరూ కలిసి పాడుతున్నా ఇంక చూడండి. ఆరాధన ఆరాధన. నా దగ్గర అనుకో. ఆరాధన పాడద్దు, ఆపండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. అధికముగా ఆరాధింతు. నన్ను అనుకో మించేదని చప్పట్లు కొట్టు. అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు. ఆపండి ఆపండి. ఏమైందిరా? గుద్దుకున్నా? ఓకే. ఏమైందానా? ఓకే. దేవుడు అల్లరికర్త కాదు నాన్న, దేవుడు అల్లరికర్త కాదు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు అల్లరికర్త కాదు. ఇప్పుడు స్త్రీలు, వీళ్ళే స్త్రీలు అనుకుందాం కాసేపు. అరే మీరు పురుషులే, మీరు పురుషులే, స్త్రీలు అనుకుందాం. సర్వసాధారణంగా నడిపించేవాళ్ళు చేతులు పైకి ఎత్తండి అంటారు. వెరీ గుడ్. బెదర్స్ ఎత్తగలరు. మా షర్ట్ ఎంత లూజ్ ఉంటే అంత ఎత్తగలదు. స్త్రీలు కొంతమట్టుకు ఎత్తగలరు. ఇంకా ఎత్తండి. మీ చేతుల్లో బలం లేదా? మీ చేతులు బలహీనమైపోయినాయా? మీ చేతులు బాగా ఎత్తండి అంటే వీళ్ళు పౌడ్చింగ్ ఏమైపోవాలి? చెప్పండి. ఏమైపోవాలి? ఏమైపోవాలి? వస్త్రధారణ ఏమైపోవాలి? వీళ్ళు పైకి ఎత్తేసి ఇలా చూసేవారికి అభ్యంతరకరముగా ఉండటం కాదు. ఈ క్రమాలు కొన్ని యూట్యూబ్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం. మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జరుగుతున్నటువంటి పబ్లిక్ మీటింగ్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిలబడి కళ్ళు మూసుకొని మీరు పాడుతూ ఉండగా వారు పాడిస్తూ ఉంటారు. పాడిందే పాట, మళ్ళీ పాట 1-2 సార్లు పర్లేదు కదా అని మనకు అనిపిస్తుంది. తర్వాత కూర్చుంటే బాగుండని మనకు అనిపిస్తుంది. అలాగా నిలబెట్టి గంట ఆరాధన చేపిస్తూ పాడింది పాడి పాడింది పాడి పాడింది పాడి పాడింది పాడే పాటికి మీకేమవుతుందంటే ఉన్న భక్తి కూడా వెళ్ళి కూర్చోండి. పాడిందే పాడి ఏంటి పాటలు, కాళ్ళు నొప్పులు పుడుతుంటే అని కొంతమంది కూర్చుండిపోయి, కొంతమంది సనుగుకొని, కొంతమంది మనసులో డైవర్ట్ అయిపోయి భయంకరమైన సౌండ్ బాక్సులు, వాయిద్యాలతో, విపరీతమైన సౌండ్తో బాడీ వైబ్రేషన్ వచ్చే అంతగా, తలనొప్పి వచ్చే అంతగా నేటి పరిస్థితుల్లో, నేటి దినాలలో వాక్య విరోధమైన ఆరాధన ముసుగులో పెట్టరేగిపోతున్నటువంటి సేవకులు, పాప విశ్వాసుల అమాయకులు
ఏం చేయాలో అర్థం కాక, ఇటెల్లాలో అర్థం కాక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు కూడా రకరకాల ఆలోచనలు మీకు రావచ్చు. ఏం జరుగుతుంది, ఏది నిజమైంది, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం. చేతులెత్తటం పాపం కాదు, చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించటం తప్పు కాదు, వాయిద్యాలు వాంచటం తప్పు కాదు. కానీ ప్రతిదీ ఆత్మ ఆధీనములో ఉండి చేయవలసినదే. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉంటాయి. దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు క్రమానికి కర్త. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. కొలస్సీ పత్రిక సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములు ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనినొకడు బోధిస్తూ బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయాల్లో దేవుని గూర్చి. అందరి మాట చెప్పండి. దేని గూర్చి? దేవుని గూర్చి పాటలు పాడండి. దేవుని గురించి మీరు ఆయన ఔన్నత్యము గురించి పాడండి. ఆయన ప్రేమ, ఆయన గుణం, ఆయన జాలి, ఆయన యొక్క విధేయత గురించి, ఆయన కలవరశిలలో త్యాగమును మీరు జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని గురించి మీరు గానము చేయాలి. సమస్త విధములైన ఇప్పుడు మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మతో నింపబడిన వారు, ఎదుటి వ్యక్తి చిన్నవారైనా పెద్దవారైనా వందనాలు బ్రదర్ అంటాం, వందనాలు సిస్టర్ అని చాలామంది చెప్తారు. కానీ వాళ్ళ హృదయం దేవుడికి దూరంగా ఉండొచ్చు. అలాగే మనము వందనాలు చెప్పటం తప్పు కాదు, కానీ ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తున్నాం, వందనాలు చెప్తున్నాం సిస్టర్, వందనాలు. ఇది కూడా బాడీ లాంగ్వేజ్ మూమెంట్ లేకుండా కళ్ళతో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారా? మనసు లోపల అన్నారా? తర్వాత ఇది లేటెస్ట్ ట్రెండ్ అంట. ఇక రాను ఉన్నది కూడా పోతుంది అన్నమాట. ఇక్కడ మనం ఎఫెసీ పత్రికలో ఏమో హృదయములో నింపబడిన దానిని బట్టి దేవునికి కీర్తనలు సంగీతాలు అన్నాడు. ఈ కొలస్సీ పత్రిక 3:16లో దేవుణ్ణి గూర్చి మీరు పాడండి అన్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం కూడా చూడండి. 1 కొరింథీ 6:20. మీరు విలువబెట్టి కొనబడిన వారు. వెలబెట్టి కొన్నాడు మిమ్మల్ని, నన్ను మిమ్మల్ని. గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహం ఇక్కడుందా? మీ దేహాన్ని వదిలిపెట్టేసి నిద్రపోతున్నారా? మీ దేహం ఉందా? మీ దేహము దేంతో నింపబడి ఉంది? ఇప్పుడు దేవుడు ఉన్నాడనియు, ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన ఉన్నాడనియు నమ్మాలి కదా. ఆయన వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. మరి మీరు ఆత్మతో నింపబడితే ఇక్కడ కూర్చొని ఫోన్లు చూస్తారా? వాక్యం వింటున్నప్పుడు చూడగలరా? ఆత్మతో నింపబడి ఉంటే ఫోను చూడగలరా? వాక్యం వింటున్నప్పుడు కింద కూర్చొని సేవకుడు నీకు ఎదురుగా లేడని చెప్పేసి వాక్యము చెప్తున్నప్పుడు ఎవడైనా చెప్పొచ్చు వాక్యము, కానీ దేవుడు ఆత్మ సంచారము చేస్తున్నప్పుడు వాక్యము బైబిల్ చూడవలసి నువ్వు ఫోను చూస్తే నీవు ఏమైపోతావు? రేపు ఏం జరగబోతుంది నీకు? ఏమి రాబోతుంది నీకు? వాక్య విరుద్ధమైనటువంటి పనులు దేవుడి సన్నిధిలో కూర్చొని
దేవునితో నింపబడి దేవుని గూర్చి పాడుతూ హృదయంలో దేవుని ఆత్మతో నింపబడి వెలబెట్టి నిన్ను కొన్నాడు అన్న విషయమును నువ్వు గ్రహించి చెయ్యాలి. ఇక్కడ మనం ఇందాకడ ప్రారంభంలో మీకు మత్తయి సువార్త చదివించాను. ఎన్నవ అధ్యాయము, ఎన్నవ వచనం మళ్ళీ చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులను. దీని అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకోగలము? మందిరములోనే ఉండొచ్చు కానీ హృదయాలు దేవుడికి దూరముగా ఉన్నాయి. క్రైస్తవుడుగా నువ్వు అనిపించుకోవచ్చు కానీ హృదయము దేవుడికి దగ్గరగా లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనిషికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, లోక పద్ధతులకు ప్రాధాన్యతలు ఇస్తున్నారు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దేవుణ్ణి గౌరవించటం లేదు వాళ్ళు. అంటే దేవుడికి ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు కానీ దేవుడికి వాళ్ళు ఇవ్వటం లేదు. అందుకన్నాడు యెషయా గ్రంథములో చెప్పబడినట్లుగా వీళ్ళు చేశారు అని. అక్కడ ఉందా? 15వ అధ్యాయంలో ఉందా? ఆరాధించున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరే. యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పి. యెషయా గ్రంథం చూడండి 29వ అధ్యాయము 13వ వచనం. ఈ మాట ఇక్కడ కీర్తనకాడు ఉపయోగిస్తున్నాడు. 29వ అధ్యాయం 13వ వచనం సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు గాని హృదయమును దూరముగా ఉన్నది. శ్రీనివాసరావు గారు నా వైపు చూడండి. నారాయణరావు గారు మీ తలపైకి ఎత్తండి. నేను మీకు పని అప్పగించాను, మర్చిపోయారు మీరందరూ. ఆరాధన అయ్యే వరకు మీ పని మీరు ఇన్ఛార్జీలుగా బతకండి. గమనించండి, మనం ఏమి కోరుకుంటున్నాం? వినోదాన్ని కోరుకుంటున్నామా? మనం ఏమి కోరుకుంటున్నాం? వినోదాన్ని కోరుకుంటున్నామా? దేవుడి మహిమను కోరుకుంటున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. మీరు చూసారా, పబ్లిక్ మీటింగ్స్లో కానీ కొన్ని చర్చిల్లో కానీ స్పెషల్ మీటింగ్లో కానీ పాటలు అయ్యే వరకు ఉంటారు. పాటలు అయ్యే వరకు ఉన్న తర్వాత నిదానంగా లేచి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమి ఇష్టం? పాటలు ఇష్టం. వాక్యానికి ఉండరు జంప్. ఎంతకాలం? వినోదము కావాలా? దేవుడి మహిమను నువ్వు చూడాలా? ఇది వాక్య విరుద్ధమైనటువంటి పెట్టరేగిపోతున్నటువంటి ఈ దినాలలో వాక్యము ఎరిగిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్తున్నాడు అనమాట 15వ అధ్యాయంలో. మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. వ్యర్థాలు మీలో ఉన్నాయి, వ్యర్థమైనవి ఉన్నాయి. ఆయన ఘనతను, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన ఔన్నత్యము, ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు చేసిన కార్యముందే దాన్ని తలపోచుకుంటూ ఆరాధించేది ఆయనకి కావాలి. అలాంటి వారిని వెతుకుతున్నాడు. నిద్రపోయే వాళ్ళని ఏం వెతుకుతాడు? ఫోన్లు చూసేవాళ్ళని ఏం వెతుకుతాడు? వాళ్ళు ఎందుకు వాళ్ళకి అవసరం? దేవుడితో వాళ్ళకి పని ఏంటి? వాళ్ళతో దేవుడికి పని ఏంటి? ప్రకటన గ్రంథంలో నేను అధ్యాయమే చెప్తాను, రెఫరెన్స్లు మీరే చదవాలి. ప్రకటన గ్రంథంలో ఆరాధనా క్రమం 4వ అధ్యాయము 5వ అధ్యాయములో 6లో కూడా కనిపిస్తుంది. 4లో ఎక్కడ వాళ్ళు ఆరాధిస్తున్నారు, 5వ అధ్యాయంలో ఎక్కడ ఆరాధిస్తున్నారు? మీరు చదవగలరా? 11వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేస్తున్నారు. ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. అయ్యా, నువ్వు సృష్టించిన సృష్టికర్తవయ్యా. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, అవి ఉన్నాయి. దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందన అర్హుడవు. అంటే ఏ మానవుడికి లేదు, అది ఏ వ్యవస్థకి లేదు. నీకే మహిమ. నీ పిల్లలు
పట్టి ఆయనకే మహిమ. నీ వ్యాపారం ఆయనకే మహిమ కలగాలి. నీ పనులు, నీ పరిచర్య ఆయనకే మహిమ కలగాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. తమ ఘనతలు, ఆ సింహాసనం తమ కిరీటములు, హోదా ఇవన్నీ ఏం చేశారు? సింహాసనం ఎదుట వేసిరి. పడేశారు. అక్కడ పడేసి ఆయనకి మహిమ చెల్లిస్తున్నారు. 5వ అధ్యాయంలో 9వ వచనం. అమ్మా అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగుగాక అని చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇది ఆరాధన అంటే ఇదమ్మా. ఇది హలో బ్రదర్, ఇది ఆరాధన. ఏ మనస్సుతో వచ్చారు మీరు? ఏ వినోదం కోసం మనం వచ్చాం? మహిమను చూడడానికి వచ్చామా? వినోదాన్ని చూడటానికి మనం వెళుతున్నామా? నాట్ దిస్ సండే, ఎవ్రీ సండే. ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని సన్నిధికి వినోదం కోసం వెళుతున్నా. ఆ మీటింగ్లు అండి చాలా బాగా జరుగుతాయండి, అక్కడికి వెళ్ళొస్తామండి. 11 అయినా 12 అయినా ఉంటారు. ఎందుకని తెలుసా? అక్కడ జిముకులు లుముకులు కదా, లైటింగ్స్, వాయిద్యాలు, తర్వాత డ్యాన్సులు, తర్వాత చాలా ఉంటుంది కదా. ఆ హెయిర్ స్టైల్లో సగం జుట్టు ఎదరకొస్తుంది, సగం జుట్టు వెనక్కు ఉంటుంది. వీళ్ళకి పాస్టర్లు ఇస్తారు, ఈ పాదిర్లు వీళ్ళకి ఆటలు ఇస్తారు. సగం ఎదరకి సగం వెనక్కి. బాగా పాడావమ్మా అని కామెంట్లు పెట్టే పనికి మానోళ్ళు ఎక్కువ ఉంటారు. మళ్ళీ అంటే ఎవరిని చూస్తున్నారు? ఈ అందగత్తిని చూస్తున్నారు ఆ పాటలో. ఈ రంభను చూస్తున్నారా పాటలో? ఈమె డ్రెస్ చూస్తారా? ఈమె హెయిర్ స్టైల్ చూస్తారా? ఈమె అందం చూస్తారా? పాటలో అర్థాన్ని గ్రహిస్తారా వాళ్ళు? ఏది చూడాలని ఫోకస్ అవుతున్నారు? ఏది చూడాలని పబ్లిక్ తెర మీదకి వస్తున్నారు? ఇది దేవుడికి మహిమ, వినోదమా? సినిమా వాళ్ళు అంతే కదా. ఇంకా దానికి దీనికి వ్యత్యాసం ఏముంది? వస్త్రధారణ అది వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు. వాక్య విరుద్ధమైనటువంటి ఆరాధన పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కుప్పలుగా పెరిగిపోయినాయి. కుప్పలుగా పేదవాడికి కనీసం ఒక బియ్యం 10 కిలోలు ఇవ్వనోడు కూడా ఆడు సౌండ్ బాక్స్ పెద్దది పెడతాడు చర్చిలో. మైక్ సెట్ దిట్టంగా పెడతాడు, బోట్లు పెడతాడు, జిముకులు ఎక్కువ పెడతాడు. కానీ తోటి సహోదరుడికి ప్రేమ చూపించలేడు. తోటి వారు అల్లాడిపోతుంటే వాళ్ళకి ఏమీ సహాయం చేయలేడు. ఈఎంఐలు ఉంటామండి, ఈఎంఐలు బ్యాంక్. ఇప్పుడు అన్ని ఈఎంఐలే. మాకు మైకిల్ కూడా ఈఎంఐలు ఇస్తా అంటున్నారు. ఏది కొన్నా ఈఎంఐ. అమెజాన్ కూడా ఈఎంఐ ఇస్తా అంటున్నాడు. ఏ చిన్న పార్టీకి కూడా ఈఎంఐ. బాక్స్ కొన్నా, యాంప్లిఫైర్ కొన్నా, నువ్వు ఏది కొన్నా ఈఎంఐ. మీకు ఎన్ని అమ్మాయిలు ఉన్నాయి? కొనుక్కోవటం తప్పు కాదు, ఈఎంఐ పెట్టుకోవడం తప్పు కాదు. కట్టగల సత్తా నీకుంటే తీసుకో, కట్టగల సామర్థ్యం ఉంటే తీసుకో. నాకు చేతగాక నేను తీసుకోలేదు. నాకు చేతగాక వెనకాల ఎదర స్థలాన్ని పోగొట్టుకుంది. దేవుడి చిత్తము కాదు అప్పు చేయటం, దేవుడి చిత్తము కాదు. లోన్ తీసుకోవటం, దేవుడు పేరట లోన్ తీసుకోవటం, దేవుడు పేరట లోను పెట్టడం. సంఘానికి ఒకవేళ చేత కాలేదేమో, అంతే. దేవుడు పేరట మీటింగ్లు అప్పు చేయకూడదు. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యగారు మొన్న మీటింగ్లు పెట్టామండి, ఒక ఆయన నన్ను గన్నవరం నుంచి పిలిచాడు, ఆయన స్టేటస్లో పెడితే చూస్తూ ఉంటాం. బ్రదర్ ఏం చేస్తున్నారంటే, బ్రదర్ చాలా 30 లక్షల దాకా అప్పు అయిపోయానండి, అంతా దేవుడి పనిలో ఉన్నాను. ఏంటి బ్రదర్ అంటే,
ఎక్కడికి వెళ్ళినా నేను మందిరాలు కట్టేస్తున్నానండి, ఎక్కడికి వెళ్ళినా ఆపకుండా మీటింగ్లు పెట్టేస్తున్నానండి, బాగా చేసేస్తున్నానండి, 30 లక్షలు అప్పయిందండి. ఆయనకి ఏం మెసేజ్ పెట్టానో నా ఫోన్లో ఇప్పుడు కూడా ఉంది. నా ఫోన్లో ఇప్పుడు, బ్రదర్ అది సరైన క్రమం కాదు, అప్పు చేయొద్దు, అప్పు చేయకుండా ఉన్న దానిలోనే చెయ్యండి. మీరు సంఘము కట్టాలి, మందిరాలు, సంఘము చెయ్యాలి పని. యాజకుడు కాపరి కాస్తాడు, సంరక్షిస్తాడు. సంఘం గొడ్డుపోతుదైతే దేవుడు వేరే వాళ్ళు వాడుకుంటాడు, అంతే. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడి పేరట మీటింగులు, దేవుడి పేరట వస్తువులు అప్పు చేసి మీరు అప్పులు పాలయ్యి సంఘానికి మీరు ప్రార్థన అంశాలు ఇవ్వకూడదు. ఏ సేవకుడు కూడా ఉన్నదానిలో సరిపెట్టుకోండి, అంతే. ఉన్నదానిలో సేవ చేయండి, అంతే. ఉన్నదాన్ని సరిపెట్టుకోండి, చెయ్యండి, అంతేగాని దేవుడి నామానికి అవమానకరము. మేము చర్చికి 5 లక్షల రూపాయలు మైకులు కొన్నామండి. అమ్మో, అయ్యగారు చాలా గ్రేట్ అండి. అయ్యగారు అని పిలిస్తే బయట నాకు కంపరం, అందుకే అయ్యగారు అని పిలవద్దంట నేను. రామలక్ష్మి అమ్మగారంటే అసలు ఊరుకోదు ఉమెన్స్ మీటింగ్లో. ఒప్పుకో, బ్రదర్ అండ్ సిస్టర్, అంతే, గౌరవించండి, అంతే. అదే మా గోల. కానీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయరాళ్ళు. అయ్యగారు అమ్మగారు అంటే వాళ్ళకి ఇష్టం. అబ్బో, అసలు మిమ్మల్ని అయ్యగారు అమ్మగారంటే అసలు మీకు ఏం కావాలో అది ఇచ్చేస్తారు వాళ్ళు. మన దగ్గర అయి కుదరలే పప్పులు. మన అయ్యగారు ఆయనే, మన అమ్మగారు ఆయనే, అన్నీ ఆయనే. ఇక్కడ వాక్య విరుద్ధమైనటువంటి వాడిని కుప్పలు కుప్పలుగా మెలుస్తున్నటువంటి ఈ దినాల్లో కళ్ళు మూసుకుంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. వెలుగుతోత వచ్చేస్తుంది. ఊగిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు పక్కన వాళ్ళ మీద. టప 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 కొట్టేస్తారు. ఎక్కడైనా చూసారు మీరు? యేసునామములో గద్దేసిన అబో పడిపోతారు. దురాత్మ యేసునామములో గద్దేసిన గెట్ అవుట్. ఇక్కడ అల్లరి చేయడానికి వీల్లేదు. నీకు ఆత్మ ఉంటే ఆత్మ కార్యము, ఆత్మతో ఆరాధిస్తావు, ఆత్మతో సమాధానం కలిగి ఉంటావు, ప్రేమ కలిగి ఉంటావు, త్యాగం కలిగి ఉంటావు, పరిచర్య చేస్తావు, ప్రభు కొరకు నిలబడతావు, ఓర్చుకుంటావు శ్రమలు వచ్చినా కానీ నీవు, అంతే. ఈ టపాటపా కొట్టినోళ్ళు కాసేపు వెళ్తే బయటికి వెళ్తే మూతంతా ముడిసిపోయి ఉంటుంది. నవ్వు ఉండదు, సమాధానం ఉండదు, పరిచర్య ఉండదు, అన్న వడ్డించరు, అంట్లు కడగరు, ఉండదు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు? ఆత్మ వచ్చేసింది, వీళ్ళ మీదకి ఆత్మ వచ్చేసింది అనుకుంటారు. దెయ్యం పట్టినోళ్ళు వేషాలు ఎలా ఉంటాయి? రకరకాల దురాత్మలు, వెలుగుదూత ఆత్మ, భ్రమపెట్టే ఆత్మ, ఎన్ని ఆత్మలు ఉన్నాయి. దేవుడు ఆత్మ మనలో ఉండి పనిచేయించింది, పౌరుషం. దేవుడు ఆత్మ పౌరుషం పుట్టించింది. దేవుడు ఆత్మ నీతి పక్షాన్ని నిలబడమని చెప్పింది. దేవుని ఆత్మ ఓర్చుకుంటుంది, సహిస్తుంది, క్షమించిద్ది, ప్రేమించిద్ది, త్యాగాలు చేసిద్ది. దేవుని ఆత్మ దురాత్మలు చేసిద్దా? చేయదు. నిద్రపుచ్చిద్ది, దురాత్మ నిద్రపుచ్చిద్ది, నిర్లక్ష్యంగా కూర్చోబెట్టిద్ది, ఫోన్ చూసుకో అంటది, బయటికి లోపలికి తిరుగు అంటది, బాత్రూమ్కి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి అంటది, పనికి మాల పనులన్నీ చెప్పిద్ది. ఏది ఆత్మ? దురాత్మ. ఎవరిని మనం విమర్శించడం లేదు, కానీ వాక్య విరుద్ధమైనటువంటి ఈ పట్టణములో, ఈ రాష్ట్రంలో విపరీతంగా పెట్టిల్లిపోతున్నాయి. కాబట్టి మనం అవగాహన కలిగి ఉండాలి. ఆత్మ లేని వాడు దేవుడు వాడు కాదన్నాడు. ఆత్మతో సత్యముతో నింపబడిన వాడే నాకు అలాంటి వాడే కావాలి, ఎందుకంటే మిమ్మల్ని వెలబెట్టి నేను కొన్నానన్నాడు. ఆఖరిగా ముగిస్తున్నాను. రోమపత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన మూలముగా, ఆయన ద్వారాను, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమును, ఆయన నిమిత్తం సమస్తమును కలిగి ఉన్నది. సమస్తము కలిగాయి. దేవుడు స్తోత్రం చెప్పండి. నీవు కాదు, గుర్తుపెట్టుకో, నీవు కాదు. ఈ మందిరం దేవుడి వల్ల కలిగింది, ఈ సేవ దేవుడి వల్ల కలుగుతుంది, టీజీఆర్ ట్రస్ట్ దేవుడి వల్ల కొనసాగుతుంది, పరిచర్య కొనసాగుతుంది. నీ వల్ల నా వల్ల కాదు, దేవుడి ద్వారా, ఆయన ద్వారా, దేవుడి ద్వారా, ఆయన ద్వారా సృష్టి కలిగింది, సమస్తం కలిగింది.
యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇదే చెప్పి బతకాలి మనం అంతా చచ్చిపోయే వరకు. ఇదే చెప్పాలి. శ్రమొచ్చిన ఆయనకే మహిమ కలుగును గాక. శ్రమలు ఎందుకు వస్తాయని రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఆఫ్ నైట్ పేర్లో మాట్లాడుకున్నాం. శనివారం మాట్లాడుకున్నాం. ఆయన మహిమ కొరకే వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను శ్రమల్లో ఉన్నాను, మీకు తెలుసా? తెలీదా? వెళ్ళిపోతే తెలుసుకోవాలి. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నవ్వండి. నేను శ్రమల్లో ఉన్నాను. హలో బ్రదర్, సిస్టర్, నేను శ్రమల్లో ఉన్నాను. చెప్పనా? చెప్పే టైం కాదు, సబ్జెక్ట్ కాదు. నేను శ్రమల్లో ఉన్నాను, కానీ నా దేవుని ఆత్మ నన్ను బలవంతము చేస్తుంది కాబట్టి, నా దేవుని ఆత్మ నాలో పనిచేస్తుంది కాబట్టి నేను ధైర్యముగా ఉన్నాను, నేను స్థిరముగా ఉన్నాను, నేను ఆశ్చర్యపడటం లేదు. దేవుడు మహిమ కొరకే పిలిచాడు తుమ్మల గంగాధరరావు గారిని. దేవుడు మహిమ కొరకే సెకండ్ జనరేషన్ కొడుకుని పిలిచాడు, ఏకైక కుమారుణ్ణి. థర్డ్ జనరేషన్లో ఎవరిని పిలవబోతున్నాడో మనకు తెలియదు. వెయిట్ అండ్ సీ. ఎదురు చూడాలి. వెయిట్ అండ్ సీ. అమ్మా, ఆత్మతో నింపబడి ఉండాలమ్మా. అలాంటి వారు నాకు కావాలమ్మా. అలాంటి వారు నేను వెతుకుచున్నాను. అలాంటి వారు వెతుకుచున్నాను. మనం అర్థం చేసుకొని అర్థవంతముగా దేవుడికి కావాల్సిన వినోదం కాదు, దేవుడికి కావాల్సిన హృదయం కావాలి, సత్యము కావాలి, ఆత్మతో నింపబడి ఉండాలి. మీరు వద్దు, ఆ 10 రూపాయలు ఏమాకండి, వద్దు, ఏమాకండి, ఆపేసాను. చిరిగిపోయిన అసలే ఎద్దు, సిగ్గుచేటు. పిల్లలకు కూడా ఇస్తున్నారు మీరు సిగ్గుచేటు. సండే స్కూల్ పిల్లలకు కూడా ఇస్తున్నారు మీరు. తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు మీరు. దేవుడు నన్ను క్షమించును గాక. మీరు తప్పు చేస్తున్నారు. దేవుడు తెలుసు మీ దగ్గర ఉన్నాయి లేవో. తప్పు చేయొద్దు. పిల్లలకు చిరిగిపోయిన ఇస్తే వాడికి ఏమి నేర్పుతున్నారు మీరు? తల్లిదండ్రులారా, వాళ్ళు పసిపిల్లల వాళ్ళు తప్పుదోవ పట్టించకండి. వద్దు, 1000 రూపాయలు వేయద్దు, వద్దు. దేవుడు పేదవాడు కాదు, వద్దు, మానేసేయండి, ఆపేయండి. పోరాడండి, ఇచ్చేవరకు ఆయన మహిమపరచండి. ఉన్నదాన్ని బట్టి మహిమపరచండి, కీర్తించండి, గణపరచండి. సమస్తం నీ వల్లనే కలిగిని అని ఆరాధించండి. డబ్బుతో ఆయనకి పని లేదండి, నీ ఆత్మతో ఆయనకి పని ఉంది. నీ మనస్సు ఆయనకి కావాలి. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలులు అన్నాడు ఆయన. కానీ ఇరిగి నలిగిన, చినిగిపోయిన, ముక్కలు నలిగిపోయిన నీ కానుక నాకు కావాలని చెప్పాడు ఎక్కడైనా? దేవుడు మీరు అవమానపరుస్తున్నారన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆపేయండి, అంతే, కానుకలు ఆపేయండి. దేవుడి సేవ విజయోత్సవంగా జరిగిద్ది. ఎవరి ద్వారా జరిగించుకోవాలో వాళ్ళ ద్వారా జరిగిస్తాడు. కానీ దేవుడితో మీరు సరిగ్గా ఉండాలి. మీరు పచ్చగా ఉంటారు. దేవుని వాక్య ప్రత్యక్షత మీరు కలిగి ఉన్నప్పుడు ఆయనతో మీకు సమాధానం ఉంటుంది, సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మీరు పని చేయకుండా ఉండలేరు, ఆరాధించకుండా ఉండలేరు, పాటలు పాడకుండా ఉండలేరు, పని చేయకుండా ఉండలేరు. మీ కాళ్ళల్లో శక్తి, నరాల్లో శక్తి, కండరాల్లో శక్తి ఇస్తాడు. మంచం మీద పడుకునేవాళ్ళం కాదు మనం, రెస్ట్ తీసుకునేవాళ్ళం కాదు, పాడుతూ స్తుతిస్తూ మరణించేవాళ్ళం మనం. అది గుర్తుపెట్టుకోవాలి. నా మరణం కూడా మీరు అలాగే చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు బతుకుంటే, అప్పుడు వరకు నేను బతుకుంటే, ఒంట్లో బాగోలేదు, మంచం ఎక్కి ఏ ప్రార్థన, ఏ మీటింగు, ఏ సువార్త, నాకు అప్పగించబడే పని ఏది నేను ఆపలేదు. నాకు గుర్తుండే, చేస్తా లేకపోతే చెయ్యిస్తాను, వెళతా లేకపోతే వెళ్ళేవారిని పంపిస్తాను, నిద్రపోను. అది దేవుడు నాలో పెట్టిన భారం. మరి మీ సంగతి నాకు తెలియదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి విజన్ అది, దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అదంతే. సంఘం దీవించబడాలి, సంఘం ద్వారా దేశం దీవించబడాలి, సంఘం దీవించబడాలి, చుట్టుపక్కల వాళ్ళు దీవించబడాలి.
సీతారామయ్య గారు, మీరు నేను రాత్రి చెప్పిన అనౌన్స్మెంట్ ప్రకారం ఒక కుటుంబానికి మీరు అందించారు. వాళ్ళు హ్యాపీయేనా? వాళ్ళు వంట చేసుకుంటారు ఈరోజు, వారు కడుపులు నిండుతాయి ఈరోజు. అది ఉందే, అదే ఆయనకి మహిమ, అదే ఆయనకి మహిమ, అదే ఆయనకి మహిమ. కడుపు కాలుతున్న వారికి ఒక క్రైస్తవుడిచ్చే ఆ ముద్ద భోజనం ఉందే, అది ఆయన మహిమ. ఇది ఒక రోజుతో ఆగేది కాదు, బతుకున్నంతకాలం. ఇంకా ఇవాళ ఎవరు ఉన్నారా వెతకండి. రాత్రి నేను అనౌన్స్మెంట్ ఇవ్వండి, ఇవాళ ఎవరు ఉన్నారా వెతకండి. ఆదివారం పునరుద్ధాన దినములో దేవుడు మహిమ కొరకు మనం వెళదాం, పని చేద్దాం, సిద్ధంగా ఉందాం దేవుడు పని చేయడానికి. దేవుడికి మహిమ, ఎప్పుడు మహిమ, ఎక్కడైనా మహిమ, ఇంట్లో మహిమ, సంఘంలో మహిమ, పనిలో మహిమ, నడకలో మహిమ, ప్రతి విషయంలో ఆయనకే మహిమ కలగాలి. ఎంతమంది నమ్ముతున్నారు? నిద్రపోతున్న వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? దగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. కళ్ళు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పురుషులు లేచి నిలబడండి.